దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుందాం. మన గ్రామంలో ఎలాంటి మత్తు పదార్థాలకు తావివ్వకుండా చూసుకుందామని తెలియజేస్తూ, అదేవిధంగా 6 గ్యారెంటీల్లో భాగంగా రాజీవ్ యువ వికాస్ అనే అద్భుతమైన పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. నిరుద్యోగులకు పెట్టుబడి ఇచ్చే విధంగా దాదాపుగా 60 నుంచి 100% సబ్సిడీ ఇచ్చే విధంగా గరిష్టంగా 4 లక్షల రూపాయలను రుణంగా అందించబోతుంది. కాబట్టి ఇది 14వ తారీఖు వరకు మనం అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా చదువుకొని పిల్లల నుండి ఉద్యోగాలు లేనట్టయితే వాళ్ళకి ఏదైనా స్కిల్ నుండి కిరాణా షాప్ నుంచి మొదలు పెడితే మనకు అద్భుతమైనటువంటి వైండింగ్ వర్క్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తర్వాత టైలరింగ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, రకరకాల టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి 6 గ్యారెంటీల్లో భాగంగా రాజీవ్ యువ వికాస్ చాలా అద్భుతమైన పథకం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. అదే విధంగా ఇప్పటికే ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తూ 500 సబ్సిడీలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద మా పల్లి రాజేందర్ ఒక అద్భుతమైన పాట పాడతారు. 6 గ్యారెంటీల్లో భాగంగా చాలా పథకాలు మనకు అందిస్తున్న వేళ మరి ఇంకా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం ఆశీర్వదించాలని చెప్తూ, ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, నిరుపేదల గడపలకు వెలుగులనే తెచ్చి, నిరుపేదల గడపలకు వెలుగులనే తెచ్చి, నీడలిచ్చి తోడుంటని చేయిని అందించే ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పల్లెల్లో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. మహాలక్ష్మి పథకంతో మహాభాగ్యమే, యువజ్యోతి పథకంతో బ్రతుకుమారులే, యువజ్యోతి పథకంతో బ్రతుకుమారులే, యువజ్యోతి పథకంతో బ్రతుకుమారులే. ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, మన ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే. ఇది వరకు చూడని పరిపాలన ఇది, ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పల్లెలలో అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలలో అభివృద్ధిలో నడిపే పాలన. రుణమాఫీతో రైతన్నల రంది తీరలే, రైతు భరోసాతో రైతు రాత మారలే, రైతు భరోసాతో రైతు రాత మారలే, రైతు భరోసాతో రైతు రాత మారలే. ఆడబిడ్డలందరికీ అండ దొరికెలే, ఆడబిడ్డలందరికీ అండ దొరికెలే, మన ఆడబిడ్డలందరికీ అండ దొరికెలే, ఆడబిడ్డలందరికీ అండ దొరికెలే. ఆర్టీసీల ప్రయాణంతో అవని మురిసెలే, ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పల్లెలలో అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే విధంగా 6 గ్యారెంటీలు ప్రభుత్వం తీసుకొచ్చింది. చేస్తూనే ఉంటాం.
ఉంటాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే వేసవి మండుతున్న ఎండలలో మనం పనిచేసేటువంటి బతుకులు కాబట్టి దయచేసి మనం ఏ పని ఉన్నా పొద్దున్నే మబ్బుల్నే పోయి 11 గంటల వరకే పనులు ముగించుకొని ఇంట్లో ఉందాం, మళ్ళీ సాయంత్రం చేసుకుందాం, కానీ మిట్ట మధ్యాహ్నం నీడ పట్టున ఉందామని తెలియజేస్తూ ఏదైనా ఎండ దెబ్బ కొడితే మన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యదర్శి గారు మరియు కారోబారి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇప్పటిదాకా మా పాటల్ని ఆస్వాదించినటువంటి ప్రజలందరికీ, పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.